జిల్లా కేంద్రంలోని రామారెడ్డి మండల కేంద్రంలో గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆర్ఎన్బిఈ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. ఇంజనీర్ అందుబాటులో లేనందున ఫోన్లో మాట్లాడడం జరిగింది. వర్షాకాలం వస్తున్నా బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రానికి బ్రిడ్జి వారధిగా ఉన్నందున 20 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జిపై నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రావడం జరుగుతుంది. రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వర్షాకాలం మొదలు కాకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేపట్టి అందుబాటులోకి తేవాలని కోరడం జరిగింది. గంగమ్మ వాగు బ్రిడ్జ్ నిర్మాణము గత ప్రభుత్వము 3,8,00,000తోటి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు పనులను కూడా ప్రారంభించడం జరిగింది. కానీ కొన్ని రోజులలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అయితే ఏర్పడిన తర్వాత పనులను అట్లనే నిలుపుదల జరగడం జరిగింది. అయితే మన రామారెడ్డి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రంకు రావాలంటే రామారెడ్డి మండలంలోని 18 గ్రామాల ప్రజలు మరియు ఇతర గ్రామాల నుండి అంటే బీంగాలు, అటు డిచ్పల్లి, ఇటు తుంపల్లి చాలా గ్రామాల నుంచి ఇక్కడికి రహదారి దగ్గర అవుతారని చెప్పేసి కామారెడ్డి జిల్లా కేంద్రానికి అదే మార్గం కూడా రావాల్సిన రహదారి, అది మెయిన్ రహదారి. అయితే చాలాసార్లు గతంలో చాలాసార్లు మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇక్కడికి కూడా ఈ ఆఫీస్కి రావడం, ఇక్కడ కూడా ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కూడా మేము అడగడం జరిగింది. కానీ నిర్లక్ష్య వైఖరితోటి ఏం చేస్తారు అనే ఆ ఆలోచనతోటే ఇది పనులను పక్కకు పెట్టడం జరుగుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు మనకు దుక్కిదున్నే వర్షాకాలము రైతులకు ఇప్పుడు చాలా అవసరాలు ఉంటాయి. గతంలో కూడా ఎంతో మంది అక్కడ యాక్సిడెంట్లు కావడం జరిగింది. మరి ఈ వర్షాకాలం సీజన్లో రైతులకు మసాలా విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ ఆ రహదారి గుండెనే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుకునేది ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఇప్పుడు ఈ వారం 10 రోజుల లోపటినే దాన్ని పూర్తి చేసి మనకు రహదారిని క్లియర్ చేస్తేనే ఎవరికి ఇబ్బందులు ఉండయి. లేని ఏడలో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ ధర్నా కానీ వంట వర్క్ కానీ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాము. రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా సరే నిలదీస్తాము. ఆ బ్రిడ్జి పూర్తయ్యే వరకు మీకు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ప్రజలు కానీ రైతులు కానీ తగిన గుణపాఠం చెప్తారు అది చేయకపోతే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మా మండల పార్టీ సెక్రటరీ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఎన్బిఏకి గంగమ్మ వాగు గతంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ గంగమ్మ వాగు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చడం వల్లనే ఈరోజు కాంట్రాక్టర్లంతా ఈ కాంట్రాక్టర్లు చేయలేకపోతున్నామని చాలా సందర్భంలో మనం వింటున్నాం. నిజంగా ఈ గంగమ్మ వాగు నుండి అటు బీంగాల్ వరకు చాలా రోజు కొన్ని వందల వెహికల్ పోతున్నాయి. కానీ ఈ విషయం ఎమ్మెల్యేకు అసలు దృష్టిలో ఉండడం లేదు. గతంలో కూడా ఎమ్మెల్యే గారు రామారెడ్డి వచ్చినప్పుడు సీతారాముల కళ్యాణం వచ్చినప్పుడు 15 రోజులలో పనులు స్టార్ట్ చేపిస్తా అని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా పనులు స్టార్ట్ కాలేదు. నిజంగా ఈ వర్షాకాలంలో ఆ పనులు పూర్తి కాకుంటే ఇప్పటికే ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు అక్కడ వెహికల్స్ కూడా పడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకోసమే వెంటనే గంగమ్మ వాగు పనులు చేపట్టాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల వారం రోజులలో పనులు కాకుంటే తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించి ధర్నా కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల బీఆర్ఎస్ శాఖ మండల ప్రధాన కార్యదర్శి అయిన బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండల శాఖ ఆధ్వర్యంలో మా మండల నాయకులము ఆర్ఎన్బిఈ ఆఫీస్కు వచ్చి ఈ గారికి వినతి పత్రం గంగమ్మ వాగు బ్రిడ్జి వినతి పత్రం ఇస్తామని రావడం జరిగింది. ఈ గారు సంగారెడ్డి ఇన్ఛార్జ్ ఎస్సీగా ఉన్నారు కాబట్టి అందుబాటులో లేడు. వారికి ఫోన్లో మాట్లాడినాం, ఈ గారికి మాట్లాడినాం, ఎస్సీ గారికి మాట్లాడినాం. ఇక్కడ ఆఫీస్లో వినతి పత్రం అందజేయమన్నాడు. స్పందించి వెంటనే పూర్తి చేస్తా అని చెప్పిండు. వారం రోజులు మాట ఇచ్చిండు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఆర్ఎన్బి ఎస్సీ గారు ఈ గారు అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని కూడా ఒకటే కోరుతున్నాం. గంగమ్మ వాగు బ్రిడ్జి వారం రోజులలో కంప్లీట్ చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి సురేందర్ అన్న గారు మరియు కామారెడ్డి ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారు సహకారంతో ఈ గంగమ్మ బ్రిడ్జి కావచ్చు, గరుగుల్ బ్రిడ్జి కావచ్చు, వడ్లూరు నుంచి పోసన్పేట రంగంపేట వైపు 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేసి టెండర్ అయి ఆల్రెడీ వర్కులు చాలైనవి. గంగమ్మ బ్రిడ్జి ఇప్పటికీ ఒక బ్రిడ్జి కంప్లీట్ కాలేదు. ఈ బ్రిడ్జి ద్వారా దగ్గర మండలంకు సంబంధించిన కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం అయిన 18 గ్రామాలు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన భీమ్గల్, సిరికొండ మరియు దర్పల్లి, ఇందల్వాయి మండల ప్రజలు కూడా పోతారు. మరి ఈ మండలంలో ముఖ్యమైన బుగ్గ రామలింగేశ్వర దేవాలయం, అదేవిధంగా మన కాలభైరవ స్వామి, ఈశానపల్లి రామారెడ్డి కాలభైరవ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సోమ మంగళవారం భక్తులు వస్తున్నారు. ఈ వర్షం వస్తే దగ్గర 4 నెలల దాకా ఈ దారి బంద్ అయితే 5-6 కిలోమీటర్లు మాచారెడ్డి నుంచి ఇది మర్కల్ నుంచి పోవడం జరుగుతుంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గత ప్రభుత్వం చేసిన వర్కులు కంప్లీట్ చేయకపోతే ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకపోతే వారం రోజులలో మా మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న గారు, గంప గోవర్ధన్ అన్న గారి సలహా మేరకు అన్ని గ్రామాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులను, మా కార్యకర్తలను పెద్ద ఎత్తున కామారెడ్డిలో కావచ్చు, లేకపోతే రామారెడ్డి రోడ్ అన్న రాస్తారో ఒక ధర్నా చేస్తాం. గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తాం, డిమాండ్ చేస్తాం. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే అయిన రమణారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు సంబంధించిన గ్రామాలు 7 ఉన్నాయి కాబట్టి మీరు కూడా జిల్లా అధికారుల మీద లేకుంటే రాష్ట్ర R&B అధికారుల మీద ఒత్తిడి చేసి ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయవలసిన బాధ్యత మీ మీద కూడా ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పని జరగని ఎడల మేము హెచ్చరిక చేస్తున్నాం, ఇది డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఎక్కడైనా అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకునేదానికి కూడా వెనుకాడమని మేము బీఆర్ఎస్ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రామారెడ్డి గంగమ్మ వాగు బ్రిడ్జి వెంటనే, గంగమ్మ బ్రిడ్జి వెంటనే.